హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ సీజన్లోని 16వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విల్ టేక్ ఆన్ కోల్కతా నైట్ రైడర్స్. మన విశాఖపట్నంలో ఇది ఆఖరి మ్యాచ్. చాలా రోజుల తర్వాత రింగ్ ఆఫ్టర్ 4 years వైజాగ్లో ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నాం. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ది లాస్ట్ మ్యాచ్ ఫర్ వైజాగ్ క్రికెట్ ఫ్యాన్స్. ఫస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుని గెలిచింది. చెన్నైకి క్రౌడ్ సపోర్ట్ ఉన్నా సరే ఇక్కడ క్రౌడ్ సపోర్ట్ ఉండే అవకాశం లేదు కేకేఆర్కి. ఇక్కడ ఢిల్లీకే సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీ విల్ బికమ్ ది హోమ్ గ్రౌండ్, ట్రూలీ బికమ్ ది హోమ్ గ్రౌండ్. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ చూసాం. మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత దే హ్యావ్ కమ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. వాళ్ళ కెప్టెన్ పంత్ ఫామ్లోకి రావడం అందరికంటే ఎక్కువ అందరినీ, ఈవెన్ న్యూట్రల్ ఫ్యాన్స్ని కూడా ఆకర్షించిన, వాళ్ళకి సంతోషం కలిగించిన విషయం. ఎందుకంటే రిషబ్ పంత్ అంత సీరియస్ ఇంజరీ నుంచి బతికి బట్టకట్టడమే చాలా గొప్ప విషయం. అలాంటిది రిషబ్ పంత్ మళ్ళీ క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చి పాత స్టైల్లో ఆ వింటేజ్ పంత్ని మనం చూడగలిగాం. మళ్ళీ ఆ సింగిల్ హ్యాండెడ్ 6 అది అతని సిగ్నేచర్ షాట్ కదా, అది చూడగలిగాం. మళ్ళీ అతను మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగలిగాడు. అంటే దట్ ఈస్ రియలీ నాట్ ఓన్లీ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్కి కాదు, మొత్తం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా ఊరట కలిగించే విషయం. అండ్ నౌ దే హ్యావ్ ది రియల్ ఛాలెంజ్. ఎందుకంటే కేకేఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్స్ అలాంగ్ విత్ రాజస్థాన్ రాయల్స్తో కలిసి చాలా ఇంప్రెసివ్గా ఉన్న టీం. అండ్ వన్ ఆఫ్ ది 2 అన్బీటెన్ టీమ్స్. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన 2 మ్యాచ్లు ఆడారు, 2 కూడా గెలిచారు. అండ్ హోమ్ అడ్వాంటేజ్ని ఫస్ట్ టైం బ్రేక్ చేసింది వీళ్ళే. వాళ్ళు బెంగళూరు వెళ్ళి చిన్నస్వామిలో ఆర్సీబీని ఓడించి అంతవరకు వరుసగా హోమ్ మ్యాచెస్ గెలుస్తూ వచ్చారు అన్ని టీమ్స్ కూడా. కానీ అది బ్రేక్ చేశారు. సో ఇక్కడ కూడా మరి ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ అడ్వాంటేజ్ని వాళ్ళు బ్రేక్ చేస్తారని చూడాలి. వాళ్ళ స్ట్రెంత్ ఏం లేదు. ఆ ఇద్దరు కెరీబియన్ ఆల్రౌండర్స్ ఇద్దరు కూడా అద్దరు కొట్టేస్తున్నారు. వాళ్ళ మీద ఎంతో ఫెయిత్ ఉంచారు. మనమే అనుకున్నాం వాళ్ళు ఫినిష్ అయిపోయారు, ఇంకా ఏంటి అబ్బాయి రసల్, ఇంకా ఏంటి నారాయణ అనుకున్నాం. కానీ నారాయణ ఫస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో బ్రహ్మాండంగా షైన్ అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో అదరు కొట్టేశాడు. వెరాజ్ రసల్ ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేశాడు. సెకండ్ మ్యాచ్లో సూపర్ బౌలింగ్ అగేన్స్ట్ ఆర్సీబీ. అక్కడ స్లోయర్ రన్స్ అద్భుతంగా. అతను మామూలుగా అతను అంటే హీ రిలైస్ ఆన్ పేస్ అండ్ హాస్టిలిటీ. కానీ అక్కడ పిచ్ని బట్టి ఆ గేమ్ అవేర్నెస్ అతను మెచ్చుకోవాలి. అతను స్లోయర్ రన్స్తో అక్కడ బౌలర్గా షైన్ అయ్యాడు. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ వాళ్ళకి చాలా. అండ్ రింకు సింగ్ ఈజ్ ఆల్వేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్స్ ది గేమ్ హ్యాస్ ఎవర్ సీన్. వాళ్ళకి ఉండనే ఉన్నాడు. సో దట్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. సో ఈ కాంటెస్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా బౌలింగ్ చాలా బాగా చేశారు. మరి ఈసారి ఏం చేస్తారు చూడండి. హెడ్ టు హెడ్ రికార్డ్ చేస్తే 2 టీమ్స్ మధ్య కొంచెం కేకేఆర్కి స్లైట్ ఎడ్జ్ ఉంది. 16 మ్యాచ్లు వాళ్ళు గెలిచారు, 15 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. అయితే ఢిల్లీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 2 yearsలో 2022 అండ్ 2023లో 3 సార్లు ఈ టీమ్స్ 2 తలపడితే ఆల్ 3 times ఢిల్లీనే గెలిచింది. 3 సార్లు కూడా ఢిల్లీనే గెలిచింది లాస్ట్ 2 yearsలో. ఓవరాల్గా కొంచెం ఒక్క మ్యాచ్ ఎక్స్ట్రా కేకేఆర్ గెలిచింది. సో నథింగ్ సపరేట్స్ దెమ్ బై మచ్. టీమ్స్లో ఎలాంటి మార్పులు ఉంటాయి నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్లో హెన్రిక్ నోకియా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. హీ వాజ్ గుడ్ ఇన్ ద సెకండ్ మ్యాచ్ అగైన్స్ సిఎస్కే. కానీ లాస్ట్ ఓవర్లో ధోనికి బోల్డెన్ రన్స్ ఇచ్చేసారు. 2 6లు 2 4 ఇచ్చేసారు. సో మరి హెన్రిక్ నోకియాని పక్కన జై రిచర్డ్సన్ ఫుల్గా ఫిట్గా ఉన్నాడు. మరి అతన్ని ఏమైనా తీసుకొస్తారు. అదే నోకియా ఇస్ కీ బౌలర్, ఎక్స్ట్రా పేస్ ఉన్న బౌలర్. మరి అతని మీదే నమ్మకం ఉంచుతారు. ఎందుకంటే పిచ్ కూడా పేసర్స్కి అనుకూలించే అవకాశం. అలాగే లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ ఇంజరీ ఉందని పక్కన పెట్టారు. కానీ ఇంజరీ కూడా కాదనుకుంటున్నాను. ఎందుకంటే అది వాళ్ళు ఒక మంచి గ్రీన్ టాప్ ఉన్న పిచ్ని, మంచి గ్రీన్ కవరింగ్, గ్రీన్ టాప్ అనడానికి లేదు, గ్రీన్ కవరింగ్ ఉన్న పిచ్ని ఎంచుకున్నారు. ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందని. సో దే వెంట్ విత్ 4 ఫాస్ట్ బౌలర్స్ అండ్ 1 spinner. మరి ఈసారి కూడా పిచ్ని బట్టి వాళ్ళ సెలెక్షన్ ఉంటుంది. కుల్దీప్ కోర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఆఫ్ దిస్ కాంపిటీషన్. మంచి ఫామ్లో ఉన్న బౌలర్. ఎలాగోలా అతను తీసుకొస్తారు. మరి చూడాలి వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందని చూడాలి. మళ్ళీ ఆల్ పేస్ అటాక్తో వెళ్తారా? ఇది రసిక్ సలాం కూడా ఆడించారు లాస్ట్ టైం. మరి రసిక్ సలాం ప్లేస్లో కుల్దీప్ వస్తారా? అలాగే దే కెన్ ఈవెన్ ప్లే లలిత్ యాదవ్ యాజ్ బౌలింగ్ ఇంపాక్ట్ సబ్.
ఎందుకంటే కేకేఆర్లో లెఫ్ట్ హ్యాండర్స్ బాగానే ఉన్నారు. సో మరి అక్కడ వాళ్ళు ఆ మార్పు ఏమైనా చేస్తారనేది చూడాలి. మోస్ట్లీ కుల్దీప్ ఈజ్ లైక్లీ టు కమ్ బ్యాక్. అలాగే కేకేఆర్లో ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి కనబడట్లేదు మనకి. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో యాంక్రిష్ రఘువంశీని ఆడిచ్చారు, నితీష్ రాణాని పక్కన పెట్టారు. సో యాంక్రిష్ రఘువంశీ 18-year-old ముంబై బ్యాటర్, యంగ్స్టర్. మరి అతను దీనికి మళ్ళీ అవకాశం ఇస్తారు. దే మస్ట్ హావ్ సీన్ సమ్ స్పార్క్ ఇన్ హిమ్. ఎందుకంటే అతన్ని నితీష్ రాణా అంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని పక్కన పెట్టి అతనికి లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా దించారు. బ్యాటింగ్ అయితే రాలేదు. మరి అతన్ని ఆడిస్తారా ఈసారి చూడాలి. యాంక్రిష్ రఘువంశీ ఆడిస్తారని అనుకుంటున్నాను. అలాగే వరుణ్ చక్రవర్తి ఇస్ ప్రూవింగ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఫస్ట్ 2 matches చాలా ఎక్స్పెన్సివ్. లాస్ట్ మ్యాచ్లో అయితే చెన్నై మీద లాస్ట్ మ్యాచ్లో హీ బౌల్డ్ జస్ట్ 2 overs, 2 overs మాత్రమే వేసాడు. మరి వరుణ్ కంటిన్యూ చేస్తారా? బట్ హీఈస్ అ ఇంపార్టెంట్ మెంబర్. మరి అతను ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్కి అంత అనుకూలించే ఆ పరిస్థితి లేదు. సో వాళ్ళకి సెకండ్ స్పిన్నర్ అవసరమా, లేకపోతే వైభవ్ అరోరాని ఏమైనా తీసుకొస్తారా అనేది చూడాలి. సో ఈ మార్పులు ఉండే ఛాన్స్ మనకి కనిపిస్తుంది. పిచ్ ఎలా ఉంటుంది? లాస్ట్ మ్యాచ్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక మంచి గ్రీన్ కవర్ ఉండే పిచ్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. దాంట్లో బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది, ప్లస్ బౌలర్స్కి ఆ స్వింగ్ లభించింది. ఖలీల్ వాజ్ ఎక్సలెంట్. ఖలీల్ ఆ ఇనీషియల్ స్పెల్లోనే బ్రహ్మాండంగా బౌలింగ్ వేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో ఖలీల్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్ ఎండ్లో ముఖేష్ బౌల్డ్ బ్రిలియంట్. సో వాళ్ళకి ఆ గ్రీన్ పిచ్ తయారు చేస్తున్నారు. వాళ్ళకి మంచి పేస్ అటాక్ ఉంది. సో దాన్నే నమ్ముకుంటారు. ఎందుకంటే మీరు అలా కాదు, స్పిన్నర్స్కి అనుకూలించే స్లో వికెట్ కనుక తీసుకుంటే కేకేఆర్కి ఉన్న స్ట్రెంత్ స్పిన్. సో వాళ్ళ స్ట్రెంత్ ఎందుకు చేస్తారు? ఈవెన్ ఢిల్లీ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ స్పిన్, బట్ కేకేఆర్ స్ట్రెంత్ కోసం ఎందుకు వెళ్తారు? కేకేఆర్ పేస్ బౌలింగ్లో హర్షిత్ రాణా ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అతను మయాంక్ యాదవ్ అంత కాదు, కానీ ఆడిన 2 matches ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. హెస్ గాట్ పేస్, హెస్ గాట్ హైట్ అండ్ మంచి చేంజ్ ఆఫ్ పేస్ కూడా, అతను ఆ వేరియేషన్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర. సో ఇట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. బట్ స్టార్క్ ఏ మాత్రం ఫామ్లో లేడు. 2 matches ఆడితే 2 matchల్లో ఎన్ని రన్స్ ఇచ్చాడు? 100 runs ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా రాలేదు. 25 కోట్లు పెట్టి ఎంతో మురిపంగా అతన్ని తీసుకున్నారు టీంలోకి. కానీ ప్రాబ్లం ఏంటంటే అతను ఇప్పటివరకు షైన్ కాదు. ఒక్క మ్యాచ్లో కూడా పూర్తిగా ఏ మాత్రం డెత్లో కానీ ఓపెనింగ్లో ఎక్కడ ఎఫెక్టివ్గా లేడు. స్టార్క్ ఫామ్లోకి రావాల్సిన అవసరం. సో వాళ్ళకి పేస్ బౌలింగ్లో అంత స్ట్రాంగ్గా లేరు కాబట్టి ఐ థింక్ మళ్ళీ ఒకసారి మనం అలాంటి ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే వికెట్ ఇక్కడ చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే హోమ్ టీమ్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దే కెన్ ప్రిపేర్ పిచ్ అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్. మళ్ళీ ఈసారి స్పిన్ పిచ్ కాకుండా ఫాస్ట్ పిచ్. అండ్ వీ నో దట్ వైజాగ్ ఈజ్ ఎ 6 sitting గ్రౌండ్. చిన్న గ్రౌండ్ అది, 6 sitting గ్రౌండ్ అది. పిచ్ కనుక బాగుంటే బాల్ బ్యాట్ మీద నైస్గా వస్తే 6ర్ల వర్షం కురిసే అవకాశం. టెంపరేచర్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది. మనకి హైదరాబాద్లోనే చాలా వేడిగా ఉంది, వైజాగ్లో మరింత వేడిగా ఎండలు ముదురుతున్నాయి. సో వేడైతే ఉంటుంది డెఫినెట్గా అక్కడ. అండ్ మ్యాచ్అప్స్ చూస్తే వార్నర్కి కేకేఆర్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. వార్నర్ 1075 runs చేశాడు కేకేఆర్ మీద. ఇప్పుడు కూడా చాలా బాగా ఆడతాడు వార్నర్. సో అది కేకేఆర్ అతని విషయంలో. అది కాకుండా వైజాగ్లో కేకేఆర్ ఐ థింక్ ప్లేడ్ ఓన్లీ 1 match ఇన్ వైజాగ్. అది సన్ రైజర్స్కి అగేన్స్ట్గా ఆడారు కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు వార్నర్ మేడ్ 91. సో వార్నర్ చాలా మంచి రికార్డు ఉంది వాళ్ళపైన. సో వార్నర్ విషయంలో అలాగే పృథ్వీ షా కూడా వాళ్ళ మీద మంచి రికార్డు. పృథ్వీ షా హైయెస్ట్ స్కోర్ 99 వీళ్ళ టీం మీద వచ్చింది. అండ్ అతని యావరేజ్ కూడా వీళ్ళపైన 45 ఉంది. సో అది పరిస్థితి. అండ్ కుల్దీప్ కూడా వీళ్ళ మీద మంచి రికార్డు. కుల్దీప్ టేక్స్ వికెట్ అగేన్స్ట్ దమ్ ఎవ్రీ 6th ball. 6th ballకి అతను ఈ టీం మీద కేకేఆర్ మీద వికెట్ కేకేఆర్తోనే అతను తన ఐపీఎల్ జర్నీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఫ్రాంచైజీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు ఆ కేకేఆర్ మీద అతనికి రికార్డు చాలా మంచి రికార్డు ఉంది. అండ్ వార్నర్ నరైన్ బౌలింగ్లో 2 సార్లు అవుట్ అయినా కూడా 123 balls 195 runs చేశాడు. సో మంచి స్ట్రైక్ రేట్ ఉంది వార్నర్కి నరైన్కి అగేన్స్ట్గా. బట్ 2 సార్లు నరైన్కి అవుట్ అయ్యాడు. రసల్ పంత్ని 3 సార్లు అవుట్ చేసినా కూడా పంత్ ఈ స్ట్రైకింగ్ ఎట్ 195. రసల్ బౌలింగ్లో 195 స్ట్రైక్ రేట్తో పంత్ ఆడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఇవి ఫ్యూ మ్యాచ్అప్స్ బిట్వీన్ 2 teams.
ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు చెప్పడం చాలా కష్టం. ఢిల్లీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది లాస్ట్ మ్యాచ్లో. వాళ్ళ బౌలర్స్ ముఖ్యంగా ఖలీల్, ముఖేష్ వీళ్ళందరూ కూడా చాలా మంచి బౌలింగ్ వేశారు. దాంతో వాళ్ళ బ్యాటింగ్ కూడా వార్నర్ చాలా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లో ఆల్రెడీ 130 రన్స్ చేశాడు వార్నర్. అండ్ పృథ్వీ షా లాస్ట్ మ్యాచ్లో అవకాశం ఇస్తే మంచి నాకు ఒక 43 బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అతన్ని చూసాం. మంచి కంబ్యాక్ అయ్యాడు అతను బాగా. సో నెంబర్ 3లో పంత్ ఆడి 50 చేశాడు. సో వాళ్ళ టాప్ 3 చాలా బాగుంది. మార్ష్ ఒక్కడే కాస్త మురిపిస్తున్నాడు కానీ ఈజ్ లుకింగ్ ఇన్ గుడ్ ఫామ్ బట్ నాట్ గెటింగ్ గుడ్ రన్స్. సో మార్చ్ నుంచి ఒక సబ్స్టాన్షియల్ పర్ఫార్మెన్స్ వాళ్ళగా. తర్వాత వాళ్ళకి కొంచెం అభిషేక్ పర్వాల్ ఒక మ్యాచ్లో బాగా మంచి ఫినిష్ ఇచ్చాడు. కొంచెం వాళ్ళకి డౌన్ ద లైన్ విత్ వీక్నెస్. ట్రిస్టన్ స్టబ్స్ ఒక మ్యాచ్లో ఆడిన అతని ప్లేస్లో ఏమన్నా మెక్గర్క్ తీసుకొస్తారా? జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ అని ఒక బిగ్ హిటర్ యంగ్స్టర్ ఉన్నాడు వాళ్ళ టీంలో. అతనే తీసుకొస్తారా? ట్రిస్టన్ స్టబ్స్కి మరొక ఛాన్స్ ఇస్తారని చూడాలి. స్టబ్స్కి ప్రాబ్లీ విల్ గెట్ వన్ మోర్ ఛాన్స్. బట్ ఆప్షన్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆ స్ట్రెంత్ కనుక అక్షర్ పటేల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అది. బౌలింగ్లో ఖలీల్ హాస్ బిన్ ఎక్సలెంట్ దిస్ సీజన్. అక్షర్ పటేల్ ఈస్ చిప్పింగ్ ఇన్. బట్ మరింత బెటర్ పర్ఫార్మెన్స్ రావాలి. మరి నోకియా ఆడిస్తారా, మరి వేరే బౌలర్ తీసుకొస్తారా అనేది చూడాలి. అది ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి. బట్ మచ్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత. కేకేఆర్ విషయంలో అయితే దే ఆర్ రియలీ గుడ్. బట్ శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫామ్లోకి రావాలి. వెంకీ అయ్యర్ ఫామ్లో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. 140 స్ట్రైక్ రేట్తో ఆడిన 2 మ్యాచ్లు కూడా మంచి స్టార్ట్ అందించాడు. అండ్ రింకు సింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫినిషర్. వీళ్ళకి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్, సాల్ట్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు ఒక స్టార్ట్ కనుక అందిస్తే రింకు అండ్ రసల్ దాన్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేయగలరు. సో వాళ్ళకున్న అద్భుతమైన ఫినిషర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. టాప్ ఆర్డర్ కనుక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాన్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేయగల వాళ్ళకి అక్కడ టాలెంట్, ఆ ఫైర్ పవర్ వాళ్ళ దగ్గర ఉన్నది. బౌలింగ్లో గతంలో అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు ఈ టీం. బట్ చూడాలి, స్టార్ కనుక ఫామ్లోకి వస్తే వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. బట్ బౌలింగ్లో దే స్టిల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. సో కేకేఆర్ ఇప్పుడున్న ఫామ్లో వాళ్ళకి కొంత అడ్వాంటేజ్, ఎందుకంటే ఆల్రౌండ్ బ్యాలెన్స్ సైడ్ కనిపిస్తుంది. స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఢిల్లీ కనుక లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టు ఆడితే, పంత్ మళ్ళీ అదే ఫామ్లో ఉంటే ఢిల్లీ కెన్ అప్సెట్ కేకేఆర్ అని మనం అనుకోవచ్చు. చూడాలి ఏమవుతుంది అనేది. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో వికెట్ కీపర్స్ ఫిల్ సాల్ట్ అండ్ రిషబ్ పంత్, బ్యాటర్స్ వార్నర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, పృథ్వీ షా, ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్, రస్సల్, అక్షర్ పటేల్, బౌలర్స్ ఖలీల్ అండ్ హర్షిత్ రాణా. ఖలీల్ అహ్మద్ హస్ బిన్ గోయింగ్ రియలీ వెల్. సో టీమ్కి కెప్టెన్ వార్నర్ మంచి ఫామ్లో ఉన్నాడు. కేకేఆర్కి మంచి రికార్డు ఉంది. రస్సల్ ఇస్ ఈ సీజన్లో నాట్ ఓన్లీ ఐపీఎల్లోనే కాదు, ఈ ఇయర్లో ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ఇయర్ విత్ ద బ్యాట్ అండ్ బౌలింగ్లో కూడా. సరే, ఆల్రౌండర్స్కి ఏమవుతుందంటే మీరు ఒక్క స్కిల్ బాగా పర్ఫామ్ చేస్తే ఒక్క స్కిల్ విషయంలో అదర్ స్కిల్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో రస్సల్ ఈస్ ద కీ మ్యాన్, ఎక్స్ ఫ్యాక్టర్. సో హీఈస్ మై వైస్ కెప్టెన్. సో చూద్దాం, మరి ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో మనకి కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంది. రిషబ్ పంత్ టీం గెలిస్తే బాగుంటుంది. రిషబ్ పంత్ కాస్త సీరియస్గా ఉన్నాడు. గతంలో లాగా మళ్ళీ ఆ పబ్లిక్ రిషబ్ పంత్ చూడాలంటే హిస్ టీమ్ షుడ్ కంటిన్యూ టు విన్ మ్యాచెస్ కదా.